గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. నిజంగా వెళ్ళిపోనా అంటుంటే అస్సలు వెళ్ళిపోవాలని ఏ ఘోషణ అనిపించట్లేదు. ఇక్కడే ఉండిపో అని నోటి వరకు వచ్చిన పదాన్ని మింగేసి వద్దు, వెళ్ళిపో అనింది. నా కోసం నువ్వు ఆగిపోకూడదు. ముందు నీ జీవితాశయం ముఖ్యం. కొన్ని రోజులు మనిద్దరం కష్టపడితే తర్వాత అన్ని హ్యాపీ మూమెంట్సే కదా. అప్పటి వరకు కొండంత ప్రేమతో మీకోసం వెయిట్ చేస్తుంటాను. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. నా స్వార్థం కోసం మీ కెరీర్ని పాడు చేయలేను. నేను ఎక్కడికి వెళ్తాను, మీతోనే కదా ఉంది అని చెబుతుంటే ఆమె మాటలకి బుగ్గపై ముద్దిచ్చి, నువ్వు ఇంత బ్రాడ్గా ఆలోచిస్తావనుకోలేదు. థ్యాంక్ యూ బంగారం అంటూ ఆమెను అతని గుండెలకు హత్తుకొని తల మీద ముద్దు పెట్టాడు. చాలా నచ్చింది అలా ఆ ముద్దులో ఎంత ప్రేమ కనిపించిందో ఆమెకి. కానీ ఈ ప్రేమకి ఆమె అలవాటు పడిపోతే అతను వెళ్ళిపోయాక ఇంత ప్రేమ చూపించేదెవరు? చూపించిన తన భర్తకి ఎవరు సాటి? భర్త ప్రేమకి మించి ఆమె ఎవరి ప్రేమకి లొంగుతుంది? మీరు ఇంత ప్రేమను చూపిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ ఈ ప్రేమ పంచడానికి మీరుండరు అంటుంటే ఆమె మాటలకి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. అలాగే ఇక ఇద్దరు ప్రేమకి కాలం స్తంభించిపోయింది. అక్కడే చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఆ చల్లగాలికి ఒకరినొకరు దుప్పటిలా మారి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేలేత కిరణాలు ఆ ఇద్దరి తనువులని తాకగానే మెల్లగా మెలకు వచ్చింది ఇందుకి. అతని ఉక్కు కౌగిల్లో ఊపిరాడటం లేదు. కానీ అంత దగ్గర పడుకోవడం ఏంటి? తప్పు కదా ఇదంతా. అమ్మో అమ్మో, అమ్మాయిల పక్కన తప్ప ఇలా అబ్బాయిల పక్కన పడుకోకూడదు. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉంటుందా అనుకుంటూ గబుక్కున లేచి అతని చేతులని విడిపించుకొని మంచం దిగింది. ఆ మంచం అతనికి అలవాటు లేకపోయినా ఆమె స్పర్శలో ఎలా నిద్రపోయాడో కూడా అతనికి తెలియలేదు. ఆమె స్పర్శ దూరమైన నెక్స్ట్ సెకండ్ కళ్ళు తెరిచి చూసిన అతనికి గోర్లు కొరికేస్తూ కంగారుగా చూస్తూ ఉంది. ఏయ్, ఏమైంది అలా కొరికేస్తున్నావు? పిచ్చిలేసిందా? అవి నెయిల్స్ ఉంటాయా ఊడతాయా అంటూ అరుస్తుంటే తల తిప్పి ఏడుపు మొహం పెట్టింది. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు అని కాస్త కంగారుగా అడిగాడు. రాత్రంతా మరిద్దరం ఒకే మంచం మీద పడుకున్నామా? ఏంటి కొత్తగా పడుకున్నావా? అలా కంగారు పడుతున్నావు? అది కాదు, మీరింతకు ముందు పడుకున్నా కానీ నాకు దూరంగా పడుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ కూడా లేకుండా అతుక్కుపోయి పడుకున్నారు. అలా పడుకోవడం తప్పు కదా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో? నీకేమైనా పిచ్చేమే? దయ్యం పట్టిందానిలా మాట్లాడుతున్నావు? నాకు కాదు, మీకే పిచ్చి పట్టింది. మీరు పదే పదే నన్ను హత్తుకుంటున్నారు, కిస్ చేస్తున్నారు, బ్యాడ్ బాయ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఫెవికాల్లా హత్తుకొని పడుకున్నారు. మనం అలా పడుకున్నామని వేరే వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఏమనుకునేవారు అని మాట్లాడుతున్న ఇందు అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ ఇంకాస్త ఉడికించడానికి ఆమె చెయ్యి పట్టి ఒడిలోకి లాక్కొని ఆమె బుగ్గలని గట్టిగా పట్టి ముందుకు చేపమూతిలా వచ్చిన పెదాలని అలాగే చూస్తూ ముద్దు పెట్టాలని ఎంత తపిస్తుందో అతని మనసు. బెరుగ్గా చూస్తున్న ఆమె కళ్ళని అదే అల్లరిగా చూస్తూ చిన్నగా పెదాలని అతని పెదాలతో జస్ట్ అలా టచ్ చేసి ఆమె ఎదపైన గాఢమైన ముద్దుని వదిలాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా జరికిచ్చినట్లు అనిపించి ఒళ్ళన్నీ చెమటలు పట్టేశాయి దెబ్బకి. ఆమె బెరుకుదనానికి నవ్వుకుంటూ ఇక్కడ కూడా ముద్దు పెడతాను, నన్ను ఎవరు ఆపుతారో అంటూ ఆమె వీపు మీద కూడా ముద్దిచ్చాడు. అలాగే బిగుసుకుపోయి కళ్ళు గట్టిగా మూసేసింది. ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. ఆమె బ్రెయిన్ కూడా ఒసే తింగరి వచ్చి ఏమైందలా బిగుసుకుపోయావు అని ఆమె చెవి కొనని మునిపంటితో పట్టి అడుగుతుంటే ఒళ్ళు కంపించి ఆమెను బయటపడేసింది. గుబులుగా అతన్ని చూస్తే కొంటెగా నవ్వుతున్నాడు. ఇంకా ఏదో చేసే సూచనలు కనిపిస్తుంటే అతన్ని దూరం నెట్టేసి అక్క నుండి పరగందుకుంది. దొంగ మొహమా, ఎలా పరిగెత్తిందో చూడు. ఇంకోసారి పిల్ల వేషాలేస్తావే, ఇదే నీకు పనిష్మెంట్ అని నవ్వుకుంటూ కిందకెళ్ళిపోయాడు. ఏదో చూడకూడనిది చూసినట్లు భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్న కోడల్ని చూసి ఏమైందే అలా పరిగెడుతున్నావు, ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి అలా పరిగెడుతోంది అనుకుంటుంటే అప్పుడే కిందకు దిగుతూ కనిపించాడు హేమాంష్.
ఏమైందిరా? దాన్నేమన్నావు? అలా భయపడుకుంటూ పరిగెడుతోంది. నీ కోడలికి పిచ్చి బాగా ముదిరిందే మమ్మీ. నేను వచ్చేలోపు ఆ పిచ్చిని ముదరకుండా చూసుకో, లేకపోతే ఆ తెలివితో నా చుక్కలు చూపిస్తుంది అని నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. కొడుకు మాటలు సగం అర్థమైన దానిలా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఊరి వాళ్ళందరూ వీళ్ళు చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ రోజు విందుని ఏర్పాటు చేశారు. ఇక రఘురాంగారు ఉన్న ఇంటి ముందే గుబురుగా ఉన్న చెట్ల కింద రకరకాల వంటలు, ఆ ఊరి స్పెషల్స్ అన్ని వండడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? నాకు లేట్ అవుతుంది, వెళ్ళిపోతాం. ఈ ఒక్కరోజు మా చేతులతో చేసి స్వయంగా మీకు వడ్డిస్తే మాకు తృప్తిగా ఉంటుంది అన్నారు వాళ్ళు. ఇక ఏమనలేకపోయాడు రఘురాంగారు. రాగి సంకటి, మటన్, నాటుకోడి పులుసు, జొన్న రొట్టెలు, స్వీట్ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఇక చాలా రకాల ఐటమ్స్తో గుమగుమలాడించారు. ఇక అక్కడే పంట పొలాలని విజిట్ చేయడానికి మన ఇందు పాపతో సహా అందరూ పిల్ల బ్యాచ్ అంతా బయలుదేరారు. సిటీలో ఇంత న్యాచురల్ ఫుడ్ ఎక్కడ దొరకదు, మొత్తం కల్తీనే. ఇక్కడ స్వచ్ఛమైన ఫ్రూట్స్ని చూస్తుంటే మనసు ఆగలేకపోయింది. వదిన అటు చూడు అంటూ రకరకాల పూల మొక్కలు, ఫ్రూట్స్ ఉన్న తోటలని చూపించగానే మనసుకు హాయిగా అనిపించింది ఇందుకి. ఎన్ని రోజులైందో ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోక అనిపించింది. ఊర్లో ఉండగా పొలం దగ్గర అన్ని పనులు స్వయంగా తనే చేసేది, ప్రకృతిని ఆస్వాదిస్తూ. కానీ ఇప్పుడు ఆ స్వచ్ఛదనాన్ని చాలా మిస్ అవుతోంది. ఇక ఈత చెట్లు కనిపిస్తుంటే వాటికి కట్టిన కుండలని చూసి, వదిన అవేంటి అని ఆశ్చర్యంగా ఎగ్జైటింగ్గా అడిగింది నేహ. అవి ఈత చెట్లు. ఆ పాట్స్ ఏంటి అలా కట్టారు? అది దాంట్లో కళ్ళు ఉంటుంది. కళ్ళునా? కళ్ళు అంటారు, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయించనా? అవును వదిన అని చాలా ఆతృతగా అడుగుతుంటే నవ్వుతూ అక్కడ కళ్ళు దింపుతున్న అతన్ని పిలిచి మాకది కావాలని అడిగింది. వాళ్ళిద్దరి మాటలకి నోరు తెరిచాడతను. కళ్ళు తాగిన మన తింగరి పరిస్థితి ఎలా ఉంటుందంటారు మాస్టారు? ఏంటలా చూస్తున్నారు? మాకది కాస్త పోస్తారా? మీకు డబ్బులు ఇస్తాం గాని అంటుంటే, వద్దమ్మా, మీరిది తాగకూడదు. ఏం? ఎందుకు? మా ఊర్లో తాగుతారు, నువ్వేం బాధపడకు తాత, మాకేమవ్వదు, నువ్వు పోయి అంటూ ఆయన దగ్గర ఉన్న డొప్పలు తీసుకొని పట్టుకున్నారు. ఇద్దరు వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకుంటూ ఇద్దరికి కళ్ళు పోసి ఎలా తాగుతారా అని చూస్తుంటే ఇందు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నదానిలా నేహకి చెబుతోంది ఎలా తాగాలా అని. ఇక వీళ్ళు తాగుతుండగా అక్కడికి పిల్ల బ్యాచ్ కూడా రావడంతో, మీరేం తాగుతున్నారు, మాకు కావాలి అంటుంటే, తాత అదిగో వాళ్ళందరికీ పోయండి అని చెబుతోంది మన ఇందు. వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యాడు అతను. ఇక చేసేది లేక అక్కడున్న వాళ్ళందరికీ పోసాడు. ఇక కుండ కళ్ళు మొత్తం తాగేసి ఇక పోయి అంటూ అరుస్తున్నారు. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో ఏంటో. ఇంకా లేదమ్మా, అయిపోయింది. ఎందుకు లేదు? అదిగో ఆ కుండలో ఉంది, పోయి అంటూ అతని చేతిలో ఉన్న కుండని లాగుతుంటే, ఓరి నాయనో, ఈ పిల్లలకి కొంచెం తాగ్గానే ఎక్కేసినట్లుంది. ఇప్పుడు ఇది కూడా తాగితే ఏం చేస్తారో ఏంటో అని అక్కడున్న కుండని లాక్కోబోతే అటు వాళ్ళు కూడా గట్టిగా లాగడంతో కింద పడిపోయిందది. రక్షించావా దేవుడా, ఇప్పుడు ఇవి తాగితే కళ్ళు తాగిన కోతుల్లా చేసేవారు, ఇక్కడే ఉంటే నా పెళ్ళవడం ఖాయమంటూ అక్కడి నుండి జంప్ అయ్యాడతను. ఓ తాత, అలా పారిపోతున్నావేంటి? మాకు కళ్ళు పోసెళ్ళు సరిపోలేదు, ఇంకా కావాలి, నిన్నే అంటూ అరుస్తుంటే, అమ్మో నేను పోయను తల్లి, మీకో దండం, మీ కళ్ళుకో దండం. రేయ్ ముసలోడా, మా కళ్ళు పోయమంటే అలా పోతావేంటి? పోసెలరా తూగుతూ అరుస్తున్నారు. వదిన, నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఇది చాలా బాగుంది, కానీ ఇంకా తాగాలనిపిస్తుంది. నువ్వింకా కొంచెం పోయలేవు? ఎందుకు పోయలేను? పోస్తాను. ఎలా పోస్తావు? వాడు వెళ్ళిపోయాడుగా, సచ్చినోడు. నాకింకా కావాలి అంటూ అరుస్తోంది నేహ. నాకు కావాలి, కానీ నేనేం చేయాలో చెప్పు, మనకిక్కడ పోయడానికి ఎవడూ లేడే. అవునక్క, చాలా బాగుంది, ఇంకాస్త కావాలనిపిస్తుంది అంటూ అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఎగురుతున్నారు. నేహ తనకి కళ్ళు కావాలంటే మీ అన్నని అడిగితే ఆయన తెప్పిస్తారు, ఆయన ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. అవును వదిన, నువ్వు చాలా బాగా చెప్పావు, అన్నయ్య వల్లే అవుతుంది. అన్నయ్య ఏమైనా చేయగలడు, ఆఫ్టర్ ఆల్ కళ్ళు తేలేడా? ఎందుకు తెలియడు?
అంత పెద్ద రౌడీ వెధవనే ఒక చేత్తో కొట్టి పడేశాడు. కనీసం కళ్ళు తేలేడా? తెస్తాడు, ఖచ్చితంగా తెస్తాడు. మనం ఇప్పుడే వెళ్ళి అడుగుదాం పదండి అను. అవునక్క, బావ నీకోసం ఏదైనా చేస్తాడు. ఈ కళ్ళెంత? నువ్వు అడిగితే కాదనడు. మనం బావ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఆయనను అడిగితే మనకు తాగడానికి కళ్ళు దొరుకుతుంది అనుకుంటూ తూగుతూ వెళ్తుండగా అప్పుడే అక్కడికొచ్చారు హేమాంష్ బావమరుదులు. బావా, వాళ్ళేంటి అలా తాగి తూగుతున్నారు అనగానే టక్కున వాళ్ళ వైపు తిరిగి చూశాడు హేమాంష్. కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏమైంది వాళ్ళకి అని అడిగాడు. ఏమో బావా, వెళ్ళి చూద్దాం పదండి అంటూ దగ్గరికెళ్ళి ఇందుని నేహని తూగుతుంటే గట్టిగా పట్టుకొని ఏమైందని అడిగాడు. అదిగో వదిన, అన్నయ్య వచ్చేశాడు. అడుగుతున్నావు కదా, అడుగుతానన్నావు కదా, అడుగు అని తన చీర పట్టుకొని లాగేస్తోంది. వచ్చేశారా మీరు? మీతో మాట్లాడాలి అనింది నోరు సరిగ్గా తిరగరాక ముద్దు ముద్దుగా వస్తున్నాయి మాటలు. ఏంటి? మాకు కళ్ళు కావాలి అని అడిగింది. కళ్ళు అని బ్లాంక్గా చూశాడు. బావా, కళ్ళు అంటే అని బామ్మర్దులు బావకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా ఒకలాంటి ఆల్కహాల్ టైప్, కాకపోతే అది న్యాచురల్గా చెట్ల నుండి వస్తుంది అనగానే తల తిప్పి కోపంగా చూశాడు ఇందుని. బాబు చూపులు పట్టించుకునే స్థితిలో ఎక్కడుంది? ఏంటి మాట్లాడవు అని అతని షర్టు పట్టి లాగేస్తుంటే వాళ్ళందరినీ అక్కడి నుండి తీసుకెళ్ళిపోమ్మని చెప్పి ఆమె రెక్కపట్టి బుద్ధుందా, ఇదెందుకు తాగావు అని బేస్ వాయిస్లో అడిగాడు. అతని కోపానికి నువ్వు నన్ను కోప్పడుతున్నావు కదా, నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను, నేను నీతో మాట్లాడను. ఏయ్, పిచ్చి పట్టిందా అంటూ అరిచాడు. అవును, కళ్ళు పిచ్చి పట్టింది. కళ్ళు కావాలి నాకు, ఇప్పుడే కావాలి అంటూ చిన్నపిల్లలా మారం చేస్తుంటే కోపం వస్తోంది అతనికి. చెప్పు అంటూ అతని షర్టు పట్టి లాగేస్తోంది. బాబు ఫ్రీజ్ అయిపోయాడు. ఎందుకురా అంటే పాటలో యాక్షన్స్ ఎలా ఉన్నాయో చెబుతాను. కళ్ళు కావాలి అంటూ అతని షర్టు బటన్స్ విప్పుతూ గుండెల మీద గీస్తూ అడుగుతుంటే ఏయ్, ఏం చేస్తున్నావి? హా, నాకు కావాలి అంటూ షర్టు బటన్స్ పూర్తిగా విప్పేసి అతని నడుముని చుట్టేస్తూ అతని గుండెలపై తల వాల్చి వేలితో మెలుగలి తిప్పుతూ అడుగుతుంటే బాబుకి నిద్రపోతున్న హార్మోన్స్ లేచి సాల్సా డ్యాన్స్ వేస్తుంటే ఒసై, ఏం చేస్తున్నావే, పిచ్చిగాని పట్టిందా అంటూ అరిచాడు. అప్పుడే మెల్లగా పాట మొదలైంది. గోపాల బాల పరై గోల ఈ కైపోయేలా పరయ్యాల అని అతని నడుం పట్టి అటు ఇటు ఊపింది. మైకంలో మహసభ చూడు, మహారాజా రానా తోడు, సాగని మరి సరదాల గారడి అని అతని చుట్టూ తిరిగి కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని కన్ను కొట్టింది. నోరు తెరిచాడు బాబు. జింగు చక్క జింగు చక్క చా, చక్క జింగు చక్క జింగు చక్క చా అని అతని భుజాలు పట్టుకుందామనుకుంది. కానీ అతను చేతులు పట్టుకుని బాబుతో స్టెప్స్ వేయించింది. కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో వాగులు వంకలు ఆగి చూసి కథ చెబుదాం అంటూ పాప అతని చేతులతో ఆమె చెస్ట్ నుండి నడుం వరకు తడుముకుంది. ఆమె చేష్టలకి క్షణం ఫ్రీజ్ అయ్యాడు. గబుక్కున తేరుకొని అతనెంత వెనక్కి లాక్కోవాలని చూసినా అప్పుడు ఆమె బలం మామూలుగా లేదు. అందులో ఆమె చేష్టలకి బాబుకి ఏదేదో అవుతోంది. బలవంతంగా లాగే పరిస్థితి ఎక్కడుంది? సూర్యుడు పక్కన కుదాం అంటూ తూనిగా డ్రాగన్ ఫ్లైని రెక్కలతో పట్టుకొని అతని మీదకి వదిలింది. అతని చేతి మీద అలా నడుస్తుంటే గిలిగింతలు పుడుతున్నాయి అతనికి. ఆమె చేష్టలకి నవ్వుకుంటున్నాడు అతను. కోపం ప్లేస్లో నవ్వొస్తోంది. ఇంతటి స్వీట్ మూమెంట్ మళ్ళీ మళ్ళీ దొరకదని అతని మొబైల్ తీసి వీడియో తీయడం మొదలెట్టాడు. చాలా ముద్దెచ్చేస్తోంది అతనికి. కుందేటి కొమ్ము వెతుకుదా, బంగారు జింక నడుగుదా అంటూ కుందేలుని చూసి పట్టుకోవడానికి ముందుకు పరిగెడుతుంటే ముందు ముళ్ళ కంచే కనిపించి ఆమె కొంగు పట్టి గుంజాడు. ఫోర్సుగా వచ్చి బలంగా గుద్ది హిహిహి అని నవ్వింది. అబ్బా రాక్షసి అంటూ గుండె మీద రుద్దుకున్నాడు. చూడమ్మా హంగామా అంటూ అంటూ తాకిందా అని కళ్ళతో అడిగింది.
నవ్వితే ఎక్కువ చేస్తుందని సీరియస్గా చూశాడు. కళ్ళ విందుగా పైత్యాల పండుగ జింగు చక్క జింగు చక్క చాం చక్క చింగు చక్క చింగు చక్క చాం అంటూ బాబుతో డ్యాన్స్ వేయించింది వెనక నుండి హత్తుకొని. కన్యాకుమారి కడబెదదారి కయ్యాలమారి పడత విచారి మైకంలో మైసభ చూడు మహారాజా రానా తోడు అంటూ ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కున్నాడు. సాగని మరి సరదాల గారడి జింగు చక్కు జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు జింగు చక్కు చాం అంటూ అతని ఛాతి మీద ముద్దులు పెడుతూ పాక్కుంటూ పైకొచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి అలాగే అతని ఛాతి మీద మైకంతో పడిపోయింది. ఎప్పుడైతే ముద్దులు పెట్టడం మొదలెట్టిందో అప్పుడే ఫ్రీజ్ అయిపోయాడు బాబు. ఆమె పెదాల స్పర్శ అతని మనసుకు తాకి బుగ్గ మీద ఇవ్వడానికి నానా తంటాలు పడుతోంది. అలాంటిది ఏకంగా బాబు గుండెల మీద ఇస్తే బాబుగారి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆమె అతని ఛాతి మీద వాలగానే ఈ లోకంలోకి వచ్చి ఆమెను చూశాడు. ఎంత అమాయకంగా కనిపిస్తుందో ఆమె మోము. ముద్దుగా ఉన్న పెదాలని లాలీపాప్లా జుర్రేయాలనిపిస్తుంటే చిట్టి రాక్షసి ఒక్క క్షణంలో ఎంత ఆగం చేశావే, ఈ వీడియో చూపిస్తే ఏమైపోతుందో అనుకుంటూ ఆమెనెత్తుకొని అక్క నుండి తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.